హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మా జిఎస్టీ తెలుగు ఇన్ఫో. యాక్చువల్లీ మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి జిఎస్టీ పార్ట్ ఏ పార్ట్ బి తెలుసుకున్నాం కదా, కానీ దాని బేసిక్ డాక్యుమెంటేషను నేను మీకు చెప్పలేదు. ఆ బేసిక్ డాక్యుమెంటేషను క్లియర్గా ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? జిఎస్టీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. జిఎస్టీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆల్ బిజినెస్. ఏ బిజినెస్ చేసినా సరే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మనకి కంపల్సరీ కావాల్సి ఉంటుంది. దీని బేసిక్ టర్న్ ఓవర్, యాన్యువల్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ ఎంత అంటే 20 lakhs ఉంటే లిమిట్. మనం జిఎస్టీ 20 lakhs పైన దాటిందంటే మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే యూనియన్ టెరిటరీ అయితే కొన్ని యూనియన్ టెరిటరీలో 10 lakhs ఉంది. అది ఇప్పుడు ప్రెజెంట్ అప్ టు 40 lakhs వరకు పెరిగింది. అప్ టు 40 lakhs వరకు మనం జిఎస్టీ టర్న్ ఓవర్ లేకుండా 40 lakhs బిలో ఉంటే అవసరం లేదు. కానీ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, అండర్టేకెన్ ఇంటర్ స్టేట్ సప్లై వితౌట్ ఎనీ దేర్ ఓల్డ్ లిమిట్. అంతే, అదర్ స్టేట్కి ఏ అదర్ స్టేట్కైనా, ఇప్పుడు పక్కనే మన పక్కన ఉన్న ఏపీ కానీ, ఆ పక్కన కర్ణాటక కానీ, ఈ పక్కనే మహారాష్ట్ర కానీ, ఈ పక్కనే ఛత్తీస్గఢ్ కానీ, అదర్ స్టేట్లకి దేనికైనా సరే మనం గూడ్స్ని కానీ సర్వీస్ని సప్లై చేస్తే కంపల్సరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఓకే. జిఎస్టీ రిజిస్ట్రేషన్ 15 digits నెంబర్ ఉంటుంది, ప్రొవైడ్ చేస్తుంది మనకేంటి ట్యాక్స్ పేమెంట్. ఓకేనా? ఇప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్. బిజినెస్ కాన్స్టిట్యూషన్, నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ బట్టి బిజినెస్ ఎంటిటీ ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్, కేటగిరీ ఆఫ్ పర్సన్స్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఓకేనా? సోల్ ప్రొప్రైటర్ ఆర్ ఇండివిజువల్ పర్సన్ అయినా, ఒక వ్యక్తి అయినా, లేకపోతే వన్ పర్సన్ అయినా, సోల్ ప్రొప్రైటర్ అయినా ఉంటే ఆయన పాన్ కార్డు ఆఫ్ ది ఓనరు, ఆధార్ కార్డు ఆఫ్ ది ఓనరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో సోల్ ప్రొప్రైటరు, జేపీఈజీ ఫార్మేట్, మ్యాక్సిమం సైజు 100 KB. అర్థమైందే? 100 KB ఉండాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్. ఇవి సోల్ ప్రొప్రైటరీ కావాల్సినవి డాక్యుమెంట్స్. ఫస్ట్ వన్ ఏంటి? పాన్ కార్డ్ కాపీ. సెకండ్ వన్ ఆధార్ కార్డ్ కాపీ. థర్డ్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఫోర్త్ వన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఫిఫ్త్ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్. అంతేంటి? అడ్రస్ ప్రూఫ్ కింద రెంటల్ అగ్రిమెంట్ కాపీ కానీ, సేల్ డీడ్ కాపీ కానీ, లేకపోతే ఎన్ఓసి సర్టిఫికేట్ కానీ కావాల్సి ఉంటుంది. ఓకేనే? అన్నీ కూడా 100 KB ఉండాలి. జేపీఈ పర్మిట్లో 100 KB సైజ్ ఉండాలి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫార్మ్ అయితే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలంటే పాన్ కార్డ్ ఆఫ్ ది ఆల్ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ మేనేజింగ్ పార్ట్నర్ అండ్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ, పాన్ కార్డ్ ఆఫ్ ది ఫర్మ్ అండ్ కాపీ ఆఫ్ ది పార్ట్నర్షిప్ డీడ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆఫ్ ది ఆల్ పార్ట్నర్స్ అండ్ ఆథరైజ్డ్ సిగ్నేచర్స్. జేపీజీ పర్మిట్లో 100 మ్యాక్సిమం 100 KB ఉండాలి. జేపీజీ పర్మిట్ కలిగి ఉండాలి. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ది పార్ట్నర్స్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వాటర్ ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్ ఆఫ్ ది ఆథరైజ్డ్ సిగ్నేచర్. ఎవరైతే ఆధార్ పర్సన్ ఉంటారో ఆయన కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆథరైజ్డ్ సిగ్నేచర్. అపాయింట్మెంట్ ఆఫ్ ఆథరైజ్డ్ సిగ్నేచరు మనకి లెటర్ హెడ్ ఉంటుంది, వాళ్ళ లెటర్ హెడ్ కాపీ కావాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్, అది కూడా 100 KB. రెంటల్ అగ్రిమెంట్ కానీ, సేల్ డీడ్ కాపీ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఇవి ఆర్ మున్సిపాలిటీ కాపీ. ఈ 4 ఏ డాక్యుమెంట్స్ అయినా రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్ కింద ఉపయోగపడతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి కావాల్సినవి డాక్యుమెంట్స్, పాన్ కార్డు, ఆల్ designated partners including managing partner or authorized partner, pan card of LLP, copy of registration certificate of the LLP, copy of board resolution, copy of LLP agreement, proof of appointment of authorized signature, digital signature certificate. ఈ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈ డిఎస్సి సిగ్నేచర్ లేకపోతే మనం ఫైల్ అప్లోడ్ చేయడానికి కాదనమాట.
ఇది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆఫ్ ది ఆల్ పార్ట్నర్స్ జేపీజీ ఫార్మేట్లో 100 KB కలిగి ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ది ఆల్ పార్ట్నర్స్, ఆధార్ కార్డ్ ఆఫ్ ది డెడికేటెడ్ పార్ట్నర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్. ఇది ఎల్ఎల్పి పర్పస్. హెచ్ఈఎఫ్, అదే హెచ్ఈఎఫ్ అనుకోండి, అప్పుడు పాన్ కార్డ్ ఆఫ్ ది హెచ్ఈఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనమాట. పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఆఫ్ ది కర్త, ఎవరైతే యజమాని ఉంటారో ఆయన పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓనర్ కర్త అంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో 100 KB కలిగి ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది ఆథరైజ్ సిగ్నేచరీ, ఫోటో అండ్ లెటర్ ఆఫ్ ఆర్గనైజేషన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్. అదే సొసైటీ ఆర్ ట్రస్ట్ క్లబ్, సొసైటీ ట్రస్ట్ క్లబ్ అయితే పాన్ కార్డ్ ఆఫ్ ది సొసైటీ ట్రస్ట్ క్లబ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ది సొసైటీ, పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ పాన్ కార్డు ప్రమోటర్స్ పార్ట్నర్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్ సిగ్నేచరీ, బోర్డ్ ఆఫ్ రెజల్యూషన్, రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్, సెల్ఫ్ ఓనర్స్ ఆఫ్ ప్రాపర్టీ, కాపీ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇండివిజువల్ ల్యాండ్లైన్ బిల్లు, వాటర్ బిల్లు, మున్సిపాలిటీ కర్త కాపీ. రిజిస్టర్ ఆఫీసు అడ్రస్ ప్రూఫ్ ఏం కావాలి? సెల్ఫ్ ఓనర్ ప్రాపర్టీ అయితే ఆ కాపీ ఉండాలి. ఎలక్ట్రిసిటీ బిల్లు, ల్యాండ్లైన్ బిల్లు, వాటర్ బిల్లు, మున్సిపల్ కర్త కాపీ, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్. రెంటెడ్ అయితే రెంటల్ ప్రాపర్టీ, రెంటల్ అగ్రిమెంట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి ఫ్రమ్ ది ఓనర్ ఆఫ్ ది రెంటెడ్ ప్రాపర్టీ. ఈ రెండు కంపల్సరీ అనమాట. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్. ఇది సొసైటీ ట్రస్ట్ క్లబ్కి డాక్యుమెంట్స్. కంపెనీ అనుకోండి, ఫస్ట్ 1 పబ్లిక్, ప్రైవేట్ అండ్ 1 పర్సన్, ఇండియన్ ఆర్ ఫారెన్ కంపెనీ ఏవైనా సరే, పాన్ కార్డు ఆఫ్ ది కంపెనీ, సర్టిఫికేట్ ఆఫ్ ఎంసీఏ కాపీ, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఎంసీఏ. నెక్స్ట్ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఆఫ్ ది ఆధార్ సిగ్నేచర్, ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళిద్దరు పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఫొటోస్, ఫారిన్ కంపెనీస్ బ్రాంచ్ రిజిస్ట్రేషన్ ఆల్సో, పాన్ కార్డ్, ఆధార్, అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ది ఆల్ డైరెక్టర్స్ కంపెనీ, ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది ఆల్ డైరెక్టర్స్. నెక్స్ట్ సైజ్ ఎంత ఉండాలంటే 100 KB సైజ్ ఉండాలి. బోర్డ్ రిజల్యూషన్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్. ఇది కంపెనీ కోసం. నెక్స్ట్ జిఎస్టీ ప్రాక్టీషనర్, ఫర్ ఎన్రోలింగ్ యాజ్ జిఎస్టీ ప్రాక్టీషనర్, ఫోటో ఆఫ్ ది అప్లికేషన్ జేపీజీ ఫార్మేట్లో మ్యాక్సిమం 100 KB ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ టేకెన్ ప్లేస్, proof of qualifying degree certificate, person certificate only in case of retired government affairs. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మనకు కావాల్సింది నీడ్. నెక్స్ట్ జిఎస్టీ ప్రాక్టీస్, టీడీఎస్ రిజిస్ట్రేషన్ కూడా మనం జిఎస్టీలో చేస్తుంటాం కదా. ఫోటో ఆఫ్ ది డ్రాయింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ జేపీజీ ఫార్మేట్లో కావాలి. అండ్ టాను పర్సన్ బీయింగ్ రిజిస్టర్డ్, ఫోటో ఆథరైజ్ సిగ్నేచరీ జేపీజీ ఫార్మేట్లో మ్యాక్సిమం సైజ్ 100 KB, ప్రూఫ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది ఆథరైజ్డ్ సిగ్నేచరీ, అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ది ట్యాక్స్ డిడక్టర్, టీసీఎస్ రిజిస్ట్రేషన్ అంటే కలెక్షన్ ట్యాక్స్ ఎట్ సోర్స్. ఈ కామర్స్ ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళు కంపల్సరీ టీసీఎస్ రిజిస్ట్రేషన్ కింద చేసుకోవాలి. పాన్ నెంబర్ ఆఫ్ ది పర్సన్ బీయింగ్ రిజిస్టర్డ్, ఫోటో ఆథరైజ్ సిగ్నేచరీ, ప్రూఫ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది ఆథరైజ్ సిగ్నేచరీ, అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ది ట్యాక్స్ కలెక్టర్. ఈ కామర్స్ ఆపరేటర్స్ మీన్స్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, నెక్స్ట్ జొమాటో కానీ, ఇవన్నీ ఈ కామర్స్ ఆపరేటర్స్ కిందకు వస్తాయి అన్నమాట. టీసీఎస్ రిజిస్ట్రేషన్కి ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ ఆర్ ఓడిఆర్ సర్వీస్ ప్రొవైడర్, దీనికి కావాల్సింది సేమ్ అన్నింటికి ఒకటే ఉంటాయి. ఫోటో ఆధార్ సిగ్నేచర్ జేపీ పర్మిట్లో మ్యాక్సిమం సైజ్ 100 KB, ప్రూఫ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆధార్ సిగ్నేచర్, బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ది ఇండియా, ప్రూఫ్ ఆఫ్ నాన్ రెసిడెన్షియల్ ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇష్యూ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్ అన్నప్పుడు సెల్ఫ్ ఓనర్ ప్రాపర్టీ, కాపీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్లు, ల్యాండ్లైన్ బిల్లు, వాటర్ బిల్లు, మున్సిపల్ కర్త కాపీ, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్. ఈ 5 ఏదైనా కావాల్సి ఉంటుంది మనకి. నెక్స్ట్ రెంటెడ్ లీజ్డ్ ప్రాపర్టీ అయితే రెంట్ లీజ్డ్ అగ్రిమెంట్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి ఫ్రమ్ ది ఓనర్ ఆఫ్ ది రెంటెడ్ ప్రాపర్టీ. కన్సెంట్ అగ్రిమెంట్ ఆర్ స్టేడ్ ప్రాపర్టీ అయితే కన్సెంట్ లెటర్, ఎన్ఓసి ఆఫ్ ది ఓనర్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్,
కాపీ ఆఫ్ ది క్యాన్సిల్ చెక్ కానీ, ఫ్రంట్ పేజ్ ఆఫ్ ది పాస్బుక్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ జేపీజీ పర్మిట్, మ్యాక్సిమం సైజ్ 100 KB. ఇవి ఫ్రెండ్స్ మనకి కావాల్సిన బేసిక్ డాక్యుమెంట్స్. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనం రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ఈ బేసిక్ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.